హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రీసేల్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. ఇది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఉప్పల్ స్వరూప్ నగర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు టోటల్ 1100 SFT. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇది స్టెప్స్ పైన చూపిస్తున్నాను చూడండి. ఇది సో ఇది వచ్చేసి మనకి ఇన్సైడ్ హాల్ అండి. సో ఇదేంటంటే మనకు టోటల్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. వాళ్ళు మొత్తం ఫర్నిషింగ్ చేయించారు. ఇది హాల్ మనకి. సో హాల్ పక్క అయితే మనకి చిన్న డైనింగ్ ఏరియా వచ్చింది. సో అలాగే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న బెడ్రూమ్లో కూడా వాళ్ళు కబోర్డ్స్ చేయించారు. మొత్తం టోటల్లీ కబోర్డ్స్ వర్క్ అయితే కబోర్డ్స్ అయితే చేయించారు. సో ఇదైతే మనకి రీసేల్ ఫ్లాట్ అండి. ఇది చూడండి, కబోర్డ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. సో దీంట్లోనే మనకు చిన్న బాల్కనీ ఏరియా కూడా వచ్చింది. బాల్కనీలో కూడా వాళ్ళు మనకు మొత్తం గ్రిల్ ఇచ్చి టైల్స్ వర్క్ కూడా మొత్తం చేయించారు. సో ఇది వచ్చేసి మనకి ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 1.5 to 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి, గ్రిల్స్ అండ్ బాల్కనీ మొత్తం టైల్ వర్క్ అయితే చేయించి పెట్టారు. ఇది వచ్చేసి కిచెన్లో అయితే వుడ్ వర్క్ ఏం చేయించాలి, మొత్తం ఓన్లీ టైల్ వర్క్ ఉంది చూడండి. సో కిచెన్లో కూడా మనకు చిన్న వాష్ ఏరియా ఇచ్చారు, చిన్న బాల్కనీ వాష్ ఏరియా ఇచ్చారు. దానికి కూడా గ్రిల్స్ టైల్స్ అంతా చేయించి పెట్టారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇది ప్రతి ఒక్క బాల్కనీలో కానీ ప్రతి ఒక్క వాష్రూమ్లో మొత్తం టైల్ వర్క్ అయితే నీట్గా చేయించి పెట్టారు. సో డైనింగ్ ఏరియా దగ్గర చిన్న కబోర్డ్ వర్క్ అది. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో కూడా చూడండి, మనకి కబోర్డ్ వర్క్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా చేయించి పెట్టారు. సో ఇంటీరియర్ వర్క్ ఇదంతా చాలా నీట్గా ఉంటుంది. సో దీనికి అటాచ్డ్ బాత్రూంలో కూడా మొత్తం మనకి టైల్ వర్క్ అయితే చాలా నీట్గా చాలా ప్రాపర్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1100 SFTకి వాళ్ళైతే 63 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. సో ఇది వచ్చేసి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 40 square yards ఇచ్చారు. 1 కార్ పార్కింగ్ అండ్ 1 లిఫ్ట్ ఫెసిలిటీ అయితే మనకు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తే నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.